ఈ వీడియోలో మనం losing of ground below the subgrade. So direct 2.4 losing of ground below the subgrade. ఇది కూడా cubic meters, length 1000 meters. ఇది కూడా left side right side losing of ground below the subgrade. ఇప్పుడు losing of ground below the subgrade అంటే ఇది మనకు subgrade layer, ఇది సబ్గ్రేడ్ లేయర్ అన్నమాట. దీని కింద ఇది మనకి లూజింగ్ ఆఫ్ సబ్గ్రేడ్ లేయర్. సో ఎంత థిక్నెస్ వరకు చేయాలి? యాజ్ పర్ నామ్స్ 500 mm, హాఫ్ మీటర్ మనకి లూజ్ చేయాలన్నమాట. సాయిల్ని లూజ్ చేసి దాన్ని కాంపాక్షన్ చేయాలి రోలర్ తోటి. సో ఓకే, ఇది దీనికి ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే మనకి టోటల్ మన రైట్ ఆఫ్ వే విడ్త్ ఉంటుంది కదా, టో లెవెల్, అక్కడ వరకు మనం కంప్లీట్లీ ఫైండ్ అవుట్ చేయాలి, సైడ్ స్లోప్ బాటమ్ వరకు. సో ఇప్పుడు ఆల్రెడీ క్యారేజ్ వే 3.5 మీటర్, తర్వాత షోల్డర్స్ 2.5 మీటర్, తర్వాత మనకి సైడ్ స్లోప్స్ టో లెవెల్ వరకు 1.96 ఏమో సబ్గ్రేడ్ ఎడ్జ్, సబ్గ్రేడ్ లెవెల్ వరకు. తర్వాత ఈ డెప్త్ ఏదైతే ఉందో మనకి లూజింగ్ ఆఫ్ గ్రౌండ్ 500 mm డెప్త్ ఉంది, దానికి 1:2 స్లోప్ చేస్తే ఎంత వస్తుంది మనకి? హైట్ 500 mm అయితే విడ్త్ వచ్చేసి 1 మీటర్ అవుతుంది. సో ఈ ఇక్కడ వరకు మనకి ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా వస్తుంది. ఇక్కడ వరకు మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదేమో ట్రయాంగిల్ బేస్, ఇదేమో రెక్టాంగులర్ లో ఫైండ్ అవుట్ చేసేసుకుంటే అయిపోతుంది ఏరియా. సో ఓకే, ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 3.5 ప్లస్ 2.5 ప్లస్ 1.96 మీటర్ ఏరియా ఆఫ్ బిలో ద సబ్గ్రేడ్. 3.5 మీటర్ ప్లస్ 2.5 ప్లస్ 1.96 ఇంటూ హైట్ ఎంత? 500 mm. 3.5 ప్లస్ 2.5 ప్లస్ 1.96 ఇంటూ 0.5. ఇప్పుడు ఏరియా అట్ టో లెవెల్ ఎంత ఉంది? 1 మీటర్ విడ్త్, 500 mm హైట్. సో ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఇంటూ 1 మీటర్ విడ్త్ ఇంటూ 0.5 మీటర్, సో 0.25 వచ్చింది కదా. సో దీనికి ఇది ఏరియా ఎంత వచ్చింది? 3.98 ప్లస్ 2.25 ఎంత? 4.23. ఓకే, ఏరియా ఆఫ్ గ్రౌండ్ బిలో సబ్గ్రేడ్ వచ్చేసి 3.98 స్క్వేర్ మీటర్. తర్వాత టో లెవెల్స్ దగ్గర ఉన్న ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి 0.25. ఈ రెండింటిని కలిపితే మనకి 4.2 అనేది వస్తుంది. సో బిఓక్యూలో మనం 1 మీటర్ 1000 మీటర్స్ లెంత్ ఇంటూ 4.23 మీటర్, ఈ ఫార్ములా ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తున్నా. సో 4.23 మీటర్ మనకి ఏరియా వచ్చింది. టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 4230 క్యూబిక్ మీటర్స్ క్వాంటిటీ మనకి లూజింగ్ ఆఫ్ గ్రౌండ్ బిలో సబ్గ్రేడ్. అంటే గ్రౌండ్ ఎంత లూజ్ చేస్తున్నాం, ఎంత ఏరియా వరకు లూజ్ చేస్తున్నాం, ఎంత క్వాంటిటీ అంటే 4230 క్యూబిక్ మీటర్స్ లూజ్ చేసి తర్వాత కాంపాక్ట్ చేస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 5th పాయింట్, ఫార్మేషన్ ఆఫ్ సబ్గ్రేడ్. ఫార్మేషన్ ఆఫ్ సబ్గ్రేడ్. సో ఇది కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యూనిట్ క్యూబిక్ మీటర్స్. సో ఇది ఎంత లెంత్? 1000 మీటర్స్. ఇది మనకి సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఇందులో మనకి ఈ 3 లెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇది క్యారేజ్ వే, ఇది షోల్డర్, ఇది వచ్చేసి మనకి సైడ్ స్లోప్. అంటే సబ్గ్రేడ్ కి ఇది సైడ్ స్లోప్ అయిపోతుంది అనమాట. ఓకే, సబ్గ్రేడ్ కి ఇక్కడ వస్తుంది సైడ్ స్లోప్. ఇప్పుడు ఏరియా ఆఫ్ సబ్గ్రేడ్ వచ్చేసి ప్లస్ 3.5 మీటర్, 2.5 మీటర్ ప్లస్ 0.96 ఎంత? 6.96 మీటర్ ఇంటూ డెప్త్ ఎంత? 0.5 ఎంత వచ్చింది? 3.48 స్క్వేర్ మీటర్ వచ్చింది మనకి ఏరియా. సో అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ స్లోప్ ఏరియా. ఇక్కడ మనకి డెప్త్ ఎంత? 500 mm. సో హైట్ 500 mm అయినప్పుడు విడ్త్ ఎంత అవుతుంది? 1 మీటర్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది? హాఫ్ ఇంటూ 1 మీటర్, హాఫ్ ఇంటూ బి ఇంటూ బి ఏమో 1 మీటర్, హైట్ ఏమో 0.5, సో 0.25. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి సబ్గ్రేడ్ ఏరియా వచ్చేస్తుంది. సో 3.73 స్క్వేర్ మీటర్స్, 3.73 స్క్వేర్ మీటర్స్ అనమాట. సో మనం ఇది బిఓక్యూలో యాడ్ చేసుకుందాం. 3.73 మీటర్స్, 73 స్క్వేర్ మీటర్స్. సో ఇప్పుడు ఎంత వచ్చింది? 3730 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ సబ్గ్రేడ్, అంటే బారోడ్ ఎర్త్ ఫర్ సబ్గ్రేడ్ అనమాట. ఇది మనకి సైట్ లో ఎక్స్కవేటెడ్ ఎర్త్ ఉన్నా పర్వాలేదు. ఎక్స్కవేటెడ్ ఎర్త్ యూస్ఫుల్ ఎక్స్కవేటెడ్ ఎర్త్ అయితే ఓకే. ఇన్ కేస్ అది బ్లాక్ సాయిల్ అయింది అనుకోండి, బారోడ్ ఎర్త్ అంటారు అనమాట. అంటే మనం బయట నుంచి తేవాలి ఎర్త్ వర్క్ కి సంబంధించిన ఐటమ్స్.
సో థ్యాంక్ యూ.